ఆ? అంతేనా అబ్బి? అబ్బి ఏం మాట్లాడవే? అత్త అత్త, నీ డబ్బులో నుంచి 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా వాడుకునే ఉద్దేశం నాకు లేదు, రాదు. అయితే ఈ మిల్లుకి కరెంటు రాదు. దేవరపాటి వెంకటేష్ నాయుడు ఇక్కడ, సన్ ఆఫ్ భార్గవ నాయుడు. నీ డబ్బు నమ్మి పందెం కాయలేదత్త, నా బ్లడ్ నమ్మి పందెంలోకి దిగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆగండి సార్. ఎక్కడికి సార్? ఏఈ గారిని కలవాలి. దేని గురించి సార్? వెళ్ళి అఖిలా మిల్స్ ఎండి వచ్చారని చెప్పు, అర్థమవుతుంది. సరే కూర్చోండి సార్, చెప్తాను. సార్, అఖిలా మిల్స్ ఎండి అంటే సార్ మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఏంటి, అఖిలా మిల్స్ ఎండీనా? సరే వెయిట్ చేయమని చెప్పు, నేను పిలుస్తాను, నువ్వెళ్ళు. ఓకే సార్. ఇక్కడికి వచ్చాడేంటి? డబ్బులు కట్టడానికి వచ్చాడు అంటే ఉట్టి చేతులతో వచ్చాడు. దేనికే ఉంటుంది? అత్తో, ఆ ఏఈ గారు ఫోన్ చేశారు. చెప్పండి ఏఈ గారు. మేడం, ఆ వెంకీ నేరుగా ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తున్నాడు మేడం. ఏంది? ఆడకొచ్చుండడా వాడు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? కంగారు పడకండి ఏఈ గారు, ఆడికంత సీన్ లేదు. మీరు పని చేయండి. చెప్పండి మేడం. అలాగే మేడం. బావగారు, జస్ట్ వెయిట్ అండ్ సీ అని ఇంగ్లీష్లో పొగరుగా చెప్పేసిపోయిండాడుగా వాడు. అవునకిలమ్మా. ఇప్పుడు వాడికి వెయిటింగ్ అంటే ఏందో, ఎట్టా ఉంటాదో, ఎంత నరకం చూపిస్తా ఉండానో అని ఆణ్ణి చూడనియండి. అత్తయ్యో, నువ్వు సూపర్ అంటే సూపర్ అత్తయ్య. ఆ వెంకీగాడు ఇక్కడ పొగరగా వాగిన దానికి నువ్వు వాడికి అక్కడ వాయింపు ప్లాన్ చేసావు. అబ్బా, నువ్వు సూపర్ అత్తయ్య. సరే పదత్తయ్య.
హలో బ్రదర్, ఏఈ గారికి చెప్పావా? చెప్పాను సార్, వెయిట్ చేయండి, పిలుస్తారు. హలో బ్రదర్, ఇంకెంతసేపు అవుతుంది? సార్ పిలుస్తారు సార్, వెయిట్ చేయండి. ఏరా ఎలా వచ్చావు? కరెంటు కోతల గురించి సార్తో మాట్లాడడానికి వచ్చాను. పంటకి నీరు పెడదామంటే కరెంటు సరిగ్గా ఉండడం లేదు. అవునరా, మా ఊర్లో పరిస్థితి కూడా అంతే. కనీసం జనరేటర్ అన్నా కొందామంటే దాంట్లో డీజిల్ పోయడానికే తడిసి మోపుడవుతుంది. మరి కాదా, జనరేటర్ అంటే మాటలా? కానీ ఏ మహానుభావుడైనా తక్కువ డీజిల్ తాగి ఎక్కువ పని చేసే జనరేటర్ని కనిపెడితే మన కరెంటు కష్టాలు ఉండవురా. మరి ఏఈ గారు ఏమన్నారు? ఏమంటాడ్రా, డబ్బులు ముడితే గాని ఈ ఫైల్ మీద సంతకం పెట్టనంటున్నాడు. మన ఎమ్మెల్యే గారిని కలిస్తే పని ఏమన్నా అయిద్దేమో చూద్దాం పద. సరే పోదాం పద. పదరా. రేయ్, కావాలనే వెయిట్ చేస్తున్నాడా మీ ఏఈ? లేదు సార్, సార్ చాలా బిజీగా ఉన్నారు, అందుకే లేట్ అవుతుంది. అర్థం చేసుకోండి సార్. ఏయ్, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసా? ఇది నీ గెస్ట్ హౌస్ అనుకున్నావేంట్రా? ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నావు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, మంచి వాళ్ళకురా మర్యాద, నీలాంటి లంచగొండలకు కాదు. చెప్పు, ఎంత కమ్ముడిపోయావు? మా అత్త అఖిలాండేశ్వరి దగ్గర ఎంత తీసుకుని ఇలాంటి లోఫర్ పనులు చేస్తున్నావు? నేను లంచం తీసుకోవడం ఏంటి? నేనేం తీసుకోలేదు. 8 నెలల నుండి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అందుకే కనెక్షన్ తీసేశాను. నా జాబ్ నేను చేశాను. అవునా? నీ జాబ్ నువ్వు చేసుంటే 8 నెలలుగా పెండింగ్లు బకాయి ఉన్న ఫ్యాక్టరీకి ఎన్నిసార్లు నోటీస్ పంపించావు చెప్పు.